Dear viewers, good evening to all of you. Today I would like to deal with past perfect continuous tense. It is fourth one in past tense. Past perfect continuous. గతంలో పర్ఫెక్ట్ అయిపోయింది, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అది డెఫినేషన్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ an action that started before a certain point in the past and continued up to that time. అంటే ఇదంతా గతానికి సంబంధించింది. చూడండి, ఎంటైర్ పాస్ట్ ఉంది. ఈ డెఫినేషన్ అంతా పాస్ట్ కి సంబంధించిన విషయాలే. బిఫోర్ ఏ సర్టన్ పాయింట్ అంట. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ an యాక్షన్ దట్ స్టార్టెడ్ బిఫోర్ ఏ సర్టన్ పాయింట్. అంటే గతంలో ఒక నిర్ణీత కాలానికి ముందే స్టార్ట్ అయింది. ఎప్పుడో స్టార్ట్ అయి ఉంటుంది. అక్కడి నుంచి జరుగుతా ఆ పాయింట్ దాకా జరుగుతానే ఉంటుంది. ఇది కొంచెం అర్థం కావటం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. 1-2 సార్లు చదివి నేను చెప్పింది ఆలోచిస్తూ ఉంటే ఫ్యూచర్లో ఈజీగా ఉంటుంది. లేకపోతే ఇది ఎప్పటికీ కన్ఫ్యూజన్. 12 టెన్సులు కదా మొత్తం ఉండేది. మొత్తమేనా ఓవరాల్గా 3x4 12. అందులో కాంప్లికేటెడ్ ఇదే. అందుకేనేమో మనకు తెలీదు. ఇది వాడుకలో పెద్ద లేదు. కొంతమంది టీచర్లు దీన్ని టచ్ చేయరు. ఓరకనే అట్లా కొన్ని కారణాల వల్ల చెప్పి వదిలేస్తారు. మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మంచిది. మీరు వాడకపోయినా కనీసం ఇది ఉందే అని తెలుసుకుంటే చాలు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ. గతంలో ఒక నిర్ణీతమైన పాయింట్కి ముందు ఎప్పుడో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి జరుగుతూ ఆ పాయింట్ వరకు జరుగుతానే ఉంటుంది. It is used for an action that started before a certain point in the past and continued up to that point. అంత ఉంది. బాగా చదివి అర్థం చేస్తుంది. సర్టన్ పాయింట్ అనే దానికి ముందు స్టార్ట్ అయింది. ఎప్పుడు అది జరుగుతూ ఉంది. యారోస్ జరుగుతూ ఉండి ఆ పాయింట్ దాకా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ నేనేం రాశానంటే డెఫినేషన్ కమ్ రూల్ 1 అంటే దీన్ని రూల్ 1గా కూడా ఆడుకోవచ్చు మనం. ఎగ్జాంపుల్, దీని ఫామ్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ ఈజ్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ ప్లస్ ఫర్ లేక సిన్స్ ప్లస్ టైం. ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం, దాని తర్వాత పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం, అంటే ఇయర్ కానీ మంత్ కానీ, నేమ్ ఆఫ్ మంత్, నేమ్ ఆఫ్ ఇయర్, అలా అన్నమాట. ఇంతకుముందు టచ్ చేస్తున్నాను, అది మనసులో ఉంచుకోండి. ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా బాగా అర్థం ఉంటుంది. ఎన్టీఆర్ had been acting in the movies for 10 years when I first wrote a lyric for a movie. ఎన్టీఆర్ హ్యాడ్ బీన్ యాక్టింగ్ అంట. ఇది మూవీస్ 10 సంవత్సరాలుగా యాక్ట్ చేస్తా ఉన్నాడు ఎన్టీ రామారావు. 10 సంవత్సరాల కంటే ఎప్పటికీ వెన్ ఐ ఫస్ట్ రోట్ ఏ లిరిక్ ఫర్ ఏ మూవీ. వెన్
వెన్నెల కంటే ఫస్ట్ రోట్ ఏ లిరిక్ ఫర్ ఏ మూవీ. ఒక మూవీకి మొట్టమొదటిసారి ఒక గేయాన్ని రాసేటప్పటికి ఏమైంది? రాసేటప్పటికి ఎన్టీఆర్ ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి యాక్ట్ చేస్తూ ఉన్నాడు సినిమాల్లో. 1-2 సార్లు చేస్తే మీకు అర్థమైంది. తర్వాత 2 ఎగ్జాంపుల్. దే హ్యాడ్ బీన్ సింగింగ్ సాంగ్స్ ఇన్ ది టౌన్ హాల్ ఫర్ 5 hours when we entered the hall. ఇక్కడ ఒక టౌన్ హాల్ ఉంది మాకు, నెల్లూరులో ఒక టౌన్ హాల్. అందులో మేము ఎంటర్ అయ్యేటోడికి అక్కడ పాటలు 5 గంటల నుంచి పాడుతూ ఉన్నారు. మేము ఎంటర్ అయ్యేటప్పటికి అంతకుముందే 5 గంటల నుంచి పాడుతూ ఉన్నారు. అంటే గతానికి సంబంధించిందే. ఎంటర్ అవటం గతమే, ఆ పాటలు పాడుతూ ఉండేది కూడా ఎంటర్ అయ్యేటప్పటికి గతమే. 5 గంటల నుండి పాడుతూ ఉన్నారు. అట్లా సందర్భాలు వాడతారు. స్పోకెన్ ఇంగ్లీష్లో సింపుల్గా దీన్ని, అదంతా కరెక్ట్ కాకపోయినా దీన్ని ఏమంటారంటే సింపుల్గా పాస్ట్ కంటిన్యూ వాడేసేస్తారు. ఈ సమస్య లేకుండా పోద్దని. అంటే ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ అనమాట. కరెక్ట్ సిస్టమేటిక్ స్పీకర్స్, రైటర్స్, కేర్ఫుల్ రైటర్స్, గ్రామర్ మంచి అవగాహన ఉన్న వాళ్ళు ఈ టెన్స్ వాడతారు. ఈ అంతా ఎందుకు లేనిపోయింది అనుకుంటే ఫాస్ట్ కంటిన్యూ కొట్టేస్తారు అంతే. దేవర్ సింగింగ్ సాంగ్స్ ఇన్ ది టౌన్ హాల్ ఫర్ 5 hours అంటాడు అంతే. వెనుగు అంటాడు, సింపుల్, ఎగిరిపోయింది. ఫర్లు గిర్లు వచ్చినప్పుడు పీరియడ్ ఇచ్చాడు కదా, పర్ఫెక్ట్ కంటిన్యూ వాడాలని ఉంది. స్పోకన్లో అంతగా దాన్ని వాడటం ఉండ. చూడండి, పుస్తకములు అనేది ఏంటి? గ్రాంధిక భాషలో వాడతారు. పుస్తకాలు వ్యావహారికం. పుస్తకములు షాపు పోయి 2 పుస్తకములు ఇవ్వండి అంటామా, 2 పుస్తకాలు ఇవ్వండి అంటామా? చెప్పండి. అట్లా వ్యావహారికంలో కొంచెం రిలాక్స్ చేసేస్తూ ఉంటారు. ఓకే, ఏది ఏమైనా భాష మారుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత రూల్ 2, డైరెక్ట్ స్పీచ్లో రూల్ 2, రూల్ 3 అనేది ఈ పైన పెద్ద వాడినను వాడకపోయినా వాడాలి రూల్ ఉంది. సరే, అది నీకు వదిలేశా. రూల్ 2, రూల్ 3 మాత్రం ఖచ్చితంగా అవసరం అవుద్ది. అందుకన్నా నేర్వాలి. చూడండి, డైరెక్ట్ స్పీచ్లో రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉంటే, రిపోర్టెడ్ వెర్బ్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉంటే, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చేటప్పుడు ఏం జరగద్ది? చూడండి, రవి సెడ్ రిపోర్టింగ్ పార్ట్, ఐ హావ్ బీన్ రీడింగ్ ది బుక్ ఫర్ 10 hours. కొటేషన్ లో ఉండేది ఏంది? రిపోర్టెడ్ పార్ట్. ఇది ఐ హావ్ బీన్ రీడింగ్ అన్నాడు అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ. కానీ రిపోర్టింగ్ పార్ట్ ఉందే, కొటేషన్స్ లేని భాగం, అది పాస్ట్ లో ఉంది కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి ఇది పోయేటప్పుడు దీని మాదిరి పాస్ట్ లోకి రావాలి. రవి సెడ్ దట్ హీ హ్యాడ్ బీన్ రీడింగ్ ది బుక్ ఫర్ 10 hours. నేను ఇంత ముందే చెప్పాను, డైరెక్ట్ అయిన స్పీచ్ వేరే చాప్టర్ ఉంది, కానీ గుర్తుపెట్టు. ఏం చేయాలి? నేను ఇక్కడ హ్యావ్ దీస్ హ్యాడ్ పెట్టాను పాస్ట్, హ్యావ్ దీస్ హ్యాడ్. తర్వాత రూల్ 3, డైరెక్ట్ స్పీచ్, రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉంటే, రిపోర్టెడ్ వెర్బ్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్ లో ఉంటే, పాస్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ కాదు, ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంటే, సింపుల్ గా బిఫోర్ వెర్బ్ V3 ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏం జరగదు. ఇండైరెక్ట్ స్పీచ్ లో ఈ రిపోర్టెడ్ వెర్బ్ ని
పాస్ట్ కంటిన్యూని మార్చుతున్నాం. డైరెక్ట్ స్పీచ్. సునీల్ సెడ్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ది బ్యాంక్ ఫర్ 5 years అన్నాడు. కొటేషన్ లో ఉన్నారు. ఇండైరెక్ట్ స్పీచ్. సునీల్ సెడ్ దట్ హీ హ్యాడ్ బీన్ వర్కింగ్. చూసారా, వాజ్ వర్కింగ్ వల్ల ఆ వాజ్ని హ్యాడ్ బీన్ చేసేయండి. హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ ది బ్యాంక్ ఫర్ 5 years అంటే పైన ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ అయింది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ. మూడో రూల్లో పాస్ట్ కంటిన్యూ వచ్చి మళ్ళీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ అయింది. ఈ 2 అంశాలు బాగా గుర్తుంచుకోండి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీకు తెలియకుండానే కొంత ఆ రంగంలోకి దిగేశారు మీరు. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా టచ్ చేస్తున్నట్టే. ఈ చెప్పకుండా పైకి వదిలేయచ్చు, కానీ మీకు పరిచయం చేద్దాము. ఇంట్రెస్ట్గా అయినవాళ్ళు నాకు ఆ వ్యూస్ అవి చూస్తే, ఆ సబ్స్క్రిప్షన్స్ అవి బాగా రెస్పాన్స్ బాగానే ఉంది. జాగ్రత్తగా వాడుకోండి. చూడండి, పేరుకు తెలిసే కానీ అనుకోకుండా డైరెక్ట్ స్పీచ్ జొరబడింది ఇక్కడ. ఈ బాగా పదే చదువుకోండి, పరీక్షల్లో అవసరం. Thank you very much for your being with me.